హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. బాబాభిమానం, బుద్ధవారి బాబాభిమానం, బుద్ధా వెంకన్న. విజయవాడలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. నిజంగా సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ దాకా ఎదిగిన బుద్ధా వెంకన్న గారు తాజాగా తన రక్తంతో సిబిఎన్ జిందాబాద్, నాకు అనకాపల్లి ఎంపీ టికెట్టు లేదా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్టు కేటాయించాలి, నాకు మీ మీద పరిపూర్ణమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి, మీరంటే నాకు విపరీతమైన ప్రేమ అని చెప్పేసి ప్రేమాభిషేకంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు లాగా ఇలా గొంతు సవరించుకుని మరీ చెప్పడమే కాకుండా ఆయన రక్తంతో గోడ మీద సిబిఎన్ జిందాబాద్. బుద్ధా వెంకన్నకి హఠాత్తుగా అనకాపల్లి పార్లమెంటు మీద ఎందుకు మనసు పుట్టింది? సింపుల్ లాజిక్. తెలుగుదేశం వేసే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ జనాలకు తెలియనివి కావు. ఇప్పటిదా 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. పార్టీ పుట్టినప్పుడు కల్మషం లేని మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొత్త తరాన్ని, కొత్త రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేస్తే వారి నుంచి ఆ పార్టీని ఒడిసి పట్టుకున్న చంద్రబాబు గారు ఇదిగో ఇలాంటి బుద్ధా వెంకన్నలను తయారు చేసి జనం మీదకి వదిలేశారు. సరే, ఒక్కసారి బుద్ధవారు ఏం చేశారో చెప్పుకొని తర్వాత అసలు విషయంలోకి వద్దాం. రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి. ఇదో ప్రేమాభిషేకం లాంటి రక్తాభిషేకం రక్తాభిమానం అన్నమాట. అభిమానం ఒక్కోసారి ఎదుటివారికి ఆనందపరుస్తుంది, ఇంకోసారి ఆగ్రహం కలిగిస్తుంది, మరోసారి జాలి వేస్తుంటుంది, ప్రేమ కలుగుతుంటుంది, అప్పుడప్పుడు మహా ఎబ్బెట్టుగా అతిగా అనిపిస్తుంటుంది. ఇది కూడా అలాంటిదే. తమిళదేశంలో అయితే తమ అభిమాన నేత కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకునే లెవెల్లో ఉంటుంది. తమిళనాడులో ఆనందానికి, ఆగ్రహానికి ఇలాంటి తరహా ఆత్మహత్యలే సింబాలిక్గా కనిపిస్తుంటాయి. మరి అది అభిమానమా, అమాయకత్వమా, ఉన్మాదమా, తెలిసి తెలియని అజ్ఞానమా, మూర్ఖత్వమా, పేరు ఏదైతేనే అభిమానం వేలం వేరైంది అవుతోంది, అది నిజం. ఇటీవల మనం గమనిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన ఒక జంట అప్పుడే పుట్టిన తమ పాపకు పేరు పెట్టమని కోరారు. దాంతో జగనన్న గారు ఆ పాపకు రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టారట. ఈ వార్త మీడియాలో చూసిన పాఠకులు నోరెళ్ళ పెట్టారట. అది సరే, వేరే చిత్రమైన స్టోరీ, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఇంకా చిత్రమైన స్టోరీ ఇప్పుడు చెప్పబోయేది. బెజవాడలో బాహుబలి అని అంటుంటారు ఈయన్ని, బుద్ధా వెంకన్నని. అక్కడ దుర్గమ్మ టెంపుల్ పక్క నుంచి వెళ్ళే ఫ్లైఓవర్ని తానే కట్టించారని అనే నమ్మకం, అనుమానం, సందేహాన్ని కలుగుతుండటం వల్ల ఆయన్ని తనకు తానుగా బాహుబలిగా అభివర్ణించుకున్నారనమాట. సో ఇప్పుడు ఆయన చేసిన రక్త తర్పణమే ఇప్పుడు ఈ వార్త కథాంశం. రక్తాభిషేకం వంటి రక్త ప్రేమ హాట్ టాపిక్గా మార్చేసిన ఘనుడు ఆయన. తనకు చంద్రబాబు నాయుడు అన్న, ఆయన కుటుంబం అన్న ఇష్టమని, తాను కుటుంబానికి వీర విధేయుణ్ణని బుద్ధా తరచూ చెబుతుంటారు. బాబు కోసం తన ప్రాణమైనా ఇస్తానని చెప్పే బుద్ధా వెంకన్న గారు లేటెస్ట్గా బాబు కోసం తన గుండె కోసి టేబుల్ మీద పెడతానని, తన రక్తం మొత్తం చంద్రబాబేనని, ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కొంచెం అటు ఇటుగా భారీ సెంటిమెంట్ డైలాగులు కొట్టడం అందరినీ ఆకర్షించింది. సరే, అన్న ఆయన ఊరుకోలా, నిజంగా చేశాడు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి సీటు కావాలి ఆయనకి. అందుకనే ఏం చేశాడు, తాను బాబు వీర విధేయ సైన్యానికి దళపతిని కాబట్టి గతంలో జోగి రమేష్ తన అధినేత ఇంటి మీదకి దాడికి వెళ్తే అడ్డుకొని సొమ్మసిల్లిపోయింది తానే కాబట్టి, తన దరిద్రానికి కేసినేని అడ్డం వచ్చాడు కాబట్టి తన సేవలు గుర్తించి సీటు ఇవ్వమని బుద్ధా వెంకన్న గారు రక్త వినతికి చేసుకున్నట్టు ప్రచారం. అంతటితో ఆగితే సరిపోయేది. కానీ కొంచెం ముందుకెళ్ళి తన రక్తంతో గోడ మీద సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అని రాసి తన బాబాభిమానం ఆయన చాటుకున్నారట. అంతా చూస్తుండగానే జరిగిన ఈ విచిత్రాభిమానం అందరినీ ఆకట్టుకుంది. పైగా నా రక్తంతో కంటే కాళ్ళు కడిగే ప్రేమ ఉంటుందా, నా రక్తం మొత్తం చంద్రబాబే, నేను కొడాలి నాని, వంశీ, కేసినేని నాని టైపు కాదు, పార్టీలో మూగా చెవిటి వాళ్ళు ఉన్నారు, బాబుపై వైసీపీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఒక్కరూ మాట్లాడరు, ఎవరి మీదకైనా దూకే శక్తి సైన్యం నాకుంది అంటూ తన అర్హతలేమిటో కూడా బుద్ధా వెంకన్న గారు చెప్పేశారు. ఇన్ని భారీ డైలాగులు కొట్టిన బుద్ధా చివరికి ఇదంతా బ్లాక్మెయిల్ అనుకునేరు, కేవలం అభిమానమే సుమా అని కూడా హెచ్చరించేశారు. ఎందుకైనా మంచిదని ఆఖరిలో సెంటిమెంట్ డైలాగ్ వదిలారు. ఇదండి బెజవాడ వెస్ట్ సినీ ప్రొడక్షన్ బుద్ధా వెంకన్న సమర్పించిన బుద్ధావారి రాజకీయ ప్రేమాభిషేకం సినిమా సన్నివేశాలు. సరే, ఇంకా అసలు కథలోకి వద్దాం.
అనకాపల్లి ఆయన ఎందుకు అడిగారు, విజయవాడ వెస్ట్ ఎందుకు అడిగారు? రెండిటికి రీజన్స్ ఉన్నాయి. అనకాపల్లి ఎంపీ టికెట్టు ఒకవైపు జనసేన పట్టుబడుతోంది. వీలైతే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ కూడా జనసేన ఆశిస్తుంది. పోతిన వెంకట మహేష్ ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ రెండింటిని దెబ్బకొట్టి జనసేనకున్న ఛాన్సెస్ని కర్బు చేయాలంటే బుద్ధా వెంకన్న లాంటి బాహుబలి రంగంలోకి దిగాలి. ఇది మనకి కరకట్ట నుంచి డైరెక్షన్ వస్తుంది. రాగానే బుద్ధా వెంకన్న వెంటనే ఆచరణలో పెట్టేస్తారు. తన రక్తంతో సిబిఎన్ జిందాబాద్, అనకాపల్లి ఎంపీ సీటు లేదా విజయవాడ వెస్ట్ అంటూ. అనకాపల్లి అడగటానికి ఆయనకున్న రీజన్స్ ఆయనకున్నాయి. ఆయన మూలాలు ఆ ప్రాంతం నుంచి ఉన్నాయి కాబట్టి. విజయవాడ వెస్ట్ అడగటానికి కూడా పుట్టి పెరిగిందంతా అమ్మవారి గుడి పక్కనే కాబట్టి ఆయనకి అది అడ్వాంటేజ్. తెలుగుదేశం అగ్రనేత ఎప్పుడు చేసే ఒక విచిత్రమైన ట్రిక్స్ ఇక్కడ కూడా ఆయన ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అదేం దురదృష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఫార్ములా తోటి ఏ కుట్రతోటి వద్దామని ట్రై చేసినా ఎంబడే అది బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. అది వారు బహుశా మరీ పాతగా ముక్కిపోయిన వాసన వస్తున్న పాత ఫార్ములాలు తీసుకొని వాటిని దులిపి కొంచెం అటు ఇటు రీషేప్ చేసి వాటిని ప్రయోగిస్తడం కారణంగా జనాలకి తెలిసిపోతుంది. జనం ఇదివరకు మళ్ళీ లేరు, తెలివి మీరున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని తెలివి మీరున్నారు, బాగా తెలివి మీరున్నారు. ఆయనేమో ఎప్పుడో 1970s కౌబాయ్ సినిమా ఫార్ములాలు తీసుకొని అవే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వేస్తే అవే ఫార్ములా వేస్తే తెలిసిపోతుంది. ఎక్కడ జనసేనకి బొరియ పెట్టేసి జనసేన విజయావకాశాలకు బొరియ పెట్టి అంటే కన్నం పెట్టి జనసేన క్యాండిడేట్స్ సమర్థవంతంగా ఫైల్లో అక్కడ తెర మీదకి వస్తారో వాళ్ళని కట్టేలు చేసి పవన్ కళ్యాణ్ మొహమాట పెట్టేసి చూసావా తమ్ముడు పవన్ కళ్యాణ్, ఇక్కడ మా బుద్ధా వెంకన్న లాంటి వీరుడు విజయవాడ వెస్ట్లో అంటే పోతిన మహేష్ ఎందుకు, పోనీ అక్కడ వదిలేసుకుంటే వెస్ట్లో అక్కడ అనకాపల్లిలో నాగబాబు ఎలాగూ గెలవడు, ఆయన మీకులాగా ప్రజల్లో లేడు, అన్నదమ్ముల మధ్య కూడా పెట్టగలరు, ఆయన మీకులాగా ప్రజల్లో కూడా లేడు, ఆయన ఏదో చుట్టపు అనకాపల్లి వచ్చి వెళ్తాడు, పొద్దుస్తమానం ఆయన హైదరాబాద్లోనే కదా ఉండేది, ఆ జబర్దస్త్ షోలు వాటిలోనే ఉంటాడు కదా, అందువల్ల ఆయనకెందుకు టికెట్టు, బుద్ధా వెంకన్నకి ఇద్దాం, లేకపోతే బైరి దిలీప్కి ఇద్దాం ఎంపీ సీట్ అయితే, విజయవాడ వెస్ట్ అనుకో మన బుద్ధా వెంకన్న ఉన్నాడు కదా, పొద్దున అమ్మవారు తలుపు తీసి బుద్ధా వెంకన్న ఇంకా నిద్రలేసాడు లేదా కనుక్కున్న తర్వాతే ఆవిడ భక్తులకు దర్శనమిస్తుంది, అంత సామీప్యం ఉంది, అమ్మవారికి అత్యంత విశ్వాసపాత్రుడు నమ్మకమైన భక్తుడు, అటువంటి అమ్మవారి కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉన్న బుద్ధా వెంకన్న కాదని పోతిన వెంకట మహేష్కి ఇస్తే అది గెలవరు, మన ఇద్దరం ఎన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిస్తే అప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ చేసేది, అంతకు కావాల్సి వస్తే తర్వాత మనం పోతిన మహేష్కి ఏదైనా ఎమ్మెల్సీ ఇద్దాం లేదా నాగబాబుకి ఏదైనా రాసావు అప్పుడు చూద్దాం అన్నీ చూద్దాంలే, అన్నీ మేలే, షుడ్లు విల్లు ఉండవు అక్కడ, చూద్దాం అని చెప్పి ఈయన అసలే మొహమాటస్తుడు, పెద్ద ఆయన ఏమనుకుంటాడో 74 ఏళ్ళు, పైగా రాజకీయ కురుక్షేత్రంలో భీష్మాచార్యులు లాంటి వాడు, అటువంటి ఆయన మాట ఎందుకు కాదనాలి, ఆయన అంటున్నారు కదా రాజకీయంగా ఆయనకి నెక్స్ట్ టైం కంటెస్ట్ చేసేంతటి ఓపిక అప్పటికి వయసు రీత్యా ఉండదు కాబట్టి ఇప్పటికి ఇలా కానిచ్చేద్దామని, పోన్లే ఈ తాపికి ఇలా కానిచ్చేస్తే నెక్స్ట్ టైం లోకేష్ బాబుని కాదని మనం రంగంలోకి దిగచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధంగా ఆయన్ని కన్విన్స్ చేసే శక్తియుక్తులు ఖచ్చితంగా చంద్రబాబు గారికి వారి పుత్రరత్నం లోకేష్ గారికి ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. ఎక్కడ జనసేన బలంగా సీటు ఆశిస్తుంది, బలమైన క్యాడర్ ఉన్నాయన్న చోట అక్కడ ఇలాంటి బుద్ధా వెంకన్నలు పుట్టుకొస్తారు, బైరి దిలీపులు పుట్టుకొస్తారు. సో జనసేనాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేంత సాహసం మీ జనసైన్యం చేయలేదు. వాళ్ళు ఏదో కర్ణాకర్ని వాళ్ళు మాట్లాడుకుంటే కర్ణాకర్ని విని మీకేమన్నా చెబితే ఉపయోగం ఉంటుందేమో అని చెప్పే ఉద్దేశంతో చెబుతున్నాను. ఫైనల్ డెసిషన్ మీదే అనుకోండి, ఎందుకంటే మీరు క్రమశిక్షణని ఉల్లంఘనని మీరు సహించరు. సో అందువల్ల మీరు ఎవరి క్రమశిక్షణ ఉల్లంఘన ఎవరి పొత్తుకి తూట్లు పొడిచినా మీరు సహించరు కాబట్టి ఇటువంటి పిచ్చ వేషాలు వేసే బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళని కట్టేలు చేయండి. కట్టేలు చేస్తే కొంచెం మీ జనసైన్యం సంతోషిస్తారు, మీకు 4 సీట్లు పెరుగుతాయి.